సంతకాలు పెట్టినటువంటి వ్యాను ఫ్రంట్ ఉంటుంది, ఫస్ట్ డీజే ఉంటుంది, డీజే వెనకాల వ్యాన్ ఉంటుంది, దాని తర్వాత విలేకరుల వ్యాన్ ఉంటుంది. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విలేకరుల వ్యాన్ రావాలి, విలేకరుల వ్యాన్ రావాలి. అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఆ విలేకరులకి దాంట్లో ఫ్రంట్ లైన్ వాళ్ళు ఉండాలి. దయచేసి చూసుకోండి, ఒకసారి స్లోగా వెళ్ళండి. రద్దు చేయాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీల అమ్మకాన్ని, రద్దు చేయాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీల అమ్మకాన్ని, రద్దు చేయాలి ప్రభుత్వ ఆసుపత్రుల అమ్మకాన్ని, రద్దు చేయాలి ప్రభుత్వ ఆసుపత్రుల అమ్మకాన్ని, రద్దు చేయాలి ప్రభుత్వ ఆసుపత్రుల అమ్మకాన్ని, రద్దు చేయాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీ
కాలేజీల అమ్మకాల్ని రద్దు చేయాలి, ప్రభుత్వ ఆసుపత్రుల అమ్మకాల్ని రద్దు చేయాలి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల అమ్మకాల్ని రద్దు చేయాలి, ప్రభుత్వ ఆసుపత్రుల అమ్మకాన్ని రద్దు చేయాలి, ప్రభుత్వ ఆసుపత్రుల అమ్మకాన్ని. చంద్రబాబు ప్రభుత్వం డౌన్ డౌన్, ప్రభుత్వ ఆసుపత్రుల అమ్మకానికి పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం డౌన్ డౌన్, చంద్రబాబు ప్రభుత్వం. జై జగన్. గొప్ప లక్ష్యంతో ప్రతి పార్లమెంటులో కూడా సామాన్యులకి, మధ్యతరగతి వర్గాల వారికి ఉచితంగా మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలనేటువంటి గొప్ప సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలకి స్థాపించడానికి నడుం కట్టి 3 సంవత్సరాల్లో 7 కాలేజీలని పూర్తి చేసి మరొక 10 కాలేజీలని శరవేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసే కార్యక్రమంలో ఉండగా కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు తన 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి ఆయన 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవంలో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం చేయకపోవటం ఇది ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం కాదా? పేద మధ్యతరగతి వర్గాల పట్ల, సామాన్యుడి పట్ల చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి చిన్న చూపు కారణం కాదా అని నేను చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాను. ప్రజలను అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఒక్కసారి ఆయన బుద్ధి ఎటువంటిదో ఒకసారి పరిశీలించమని చెప్తున్నాను. ఇవాళ సంపద సృష్టిస్తానని చెప్పి 18 మాసాల్లో 2,66,175 కోట్ల రూపాయల్ని మన మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అప్పులు తెచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు పైసా సంపద సృష్టించపోగా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం మొదలుపెట్టినటువంటి 10 మెడికల్ కాలేజీల్లో సంవత్సరానికి 3-4 మెడికల్ కాలేజీలు కనుక ప్రారంభిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం చేతిలో 17 మెడికల్ కాలేజీలు ఉంటాం. తద్వారా సామాన్యులకి ఉచితంగా సంవత్సరానికి 15,000 రూపాయల ఫీజుతో 2,250 మంది సామాన్యుల పిల్లలకి మెడికల్ విద్య ఉచితంగా లభించటం. అదొక్కటే కాకుండా ఈ మెడికల్ కాలేజీకి ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ అంటే గుండెకి సంబంధించి లేదా మెదడుకు సంబంధించి లేదా వివిధ భాగాలకు సంబంధించి క్రిటికల్ వైద్యం అందేటువంటి, ఉచితంగా అందేటువంటి, అంటే పేద సామాన్య వర్గాలు తమ హక్కుగా వైద్యాన్ని పొందేటువంటి అవకాశాన్ని సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉదాహరణకు ఎత్తుకున్న దాన్ని నిరసిస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ప్రజలు అయ్యా తప్పయ్యా చంద్రబాబు, ఈ మెడికల్ కాలేజీని ప్రభుత్వానికి ఇవ్వండి, నీకు కావాలంటే నీ తాబేదారులకి, నీ బ్రోకర్లకి, నీకు ఎలక్షన్ లో సందాలు ఇచ్చిన వాళ్ళకి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టుకునేటువంటి అవకాశం ఇవ్వవయ్యా. అంతేగాని జగన్ పెట్టిన జనం ఆస్తుల్ని, ప్రజా ఆసుపత్రుల్ని లేదా పేదవాళ్ళ ఆసుపత్రుల్ని డబ్బున్న వాళ్ళకి, నీకు సందాలు ఇచ్చిన వాళ్ళకి దారాదత్తం చేయొద్దని చెప్పని డిమాండ్ చేస్తూ ఇవాళ గవర్నర్ గారిని కోరుకుంటూ 1 కోటి మంది రాష్ట్ర వ్యాప్తంగా సంతకాలు పెట్టి గవర్నర్కి అందజేసే కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలో ఇవాళ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించినటువంటి సుమారుగా 4 లక్షల అభిప్రాయాల్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పంపించే కార్యక్రమంలో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ ఆయన చెప్తున్నాడు, చాలా మంది పోతే అక్కడక్కడ తెలుగుదేశం నాయకులు, మంత్రులు మాట్లాడుతున్నారు, తప్పే ఉంది, డబ్బులు కట్టి ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటే తప్పేంటి, ఆసుపత్రి బతకాలి కదా అని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ అత్తగారి పేరు మీద, బాలకృష్ణ గారి తల్లి గారి పేరు మీద
హైదరాబాద్ నడిపొడ్డులో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది ప్రభుత్వ స్థలాన్ని తీసుకుని నిర్మాణం చేశారు కదా. నిర్మాణం చేసేప్పుడు ప్రభుత్వం దగ్గర స్థలం తీసుకునేప్పుడు ఏమని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో సంతకాలు పెట్టారు, అగ్రిమెంట్ అయ్యారంటే సగం మంది ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటి జరిగేటువంటి వైద్యంలో 50% పేదవారికి ఉచితంగా వైద్యం చేస్తా అని చెప్పి హామీ పడ్డారు, అంగీకార పత్రాన్ని ఇచ్చారు, ఒప్పందం చేసుకున్నారు. నేను బాలకృష్ణ గారిని లేదా చంద్రబాబు నాయుడు గారిని లేదా సామాన్యులు ఎవరైతే క్యాన్సర్ బారిన పడి బసవతారకం హాస్పిటల్లో వైద్యానికి వెళ్ళారో వాళ్ళని ఒకసారి ఆలోచించమని అడుగుతున్నా. ఎవరికన్నా ఒక్కడికన్నా ఉచితంగా వైద్యం చేశారా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని అడుగుతున్నాను. లేదా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ తీసుకోండి. ఆ అపోలో హాస్పిటల్ కూడా ప్రభుత్వమే స్థలం ఇచ్చింది. ప్రభుత్వం దగ్గర స్థలం తీసుకునేప్పుడు అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ వాళ్ళు దాంట్లో ఉచితంగా ఓపీ అంతా కూడా 70% ఓపీని ఉచితంగా ప్రజలకు ఇస్తాం, 50% దాంట్లో వైద్యాన్ని, మంచాలని, గదుల్ని పేదవాళ్ళకి ఇస్తామని చెప్పారు. పేదవాడు డబ్బులు లేకుండా అపోలో ఆసుపత్రి తలుపు తట్టేటువంటి లేదా కాలు లోపల పెట్టే పరిస్థితి ఉందా ఇవాళ ఆలోచించమని చెప్తున్నాను. అదొకటే కాదు, ఎల్వి ప్రసాద్ మన కళ్ళ ఆపరేషన్ చేసేటువంటి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కూడా ప్రభుత్వం దగ్గర స్థలం తీసుకునేప్పుడు పడినటువంటి ఒప్పందం ప్రకారం కంటికి జరిగేటువంటి ఆపరేషన్లో సగం పైగా పేదవాళ్ళకు ఉచితంగా చేస్తాం కంటి ఆపరేషన్లు అని చెప్పారు. ఎవరికన్నా ఒక్కడికన్నా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో పేదోడు ఎక్కే పరిస్థితి ఉందా, మెట్టెక్కే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను. చిత్తూరు హాస్పిటల్ని, చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని అపోలో హాస్పిటల్కి అమ్మాడు చంద్రబాబు. దాదాపుగా 90 ఏళ్ల లీజుకి ఇచ్చాడు. 90 ఏళ్ళ లీజ్ అంటే ఏంటండి? అమ్మేయటమే కదా. హాస్పిటల్ని ఇచ్చాడు. ఇవ్వగానే అపోలో హాస్పిటల్ చేసింది ఏంటయ్యా అంటే వెంటనే మెడికల్ కాలేజీ పెట్టేశారు. దాంట్లో ఖాళీగా ఉన్న స్థలంలో మెడికల్ కాలేజీలు పెట్టి సీట్లని 1 2 కోట్లకి అమ్మకాలు బిగించేశారు తప్పితే హాస్పిటల్లో వైద్యం మాత్రం ఉచితంగా చేయటం లేదు. లోపలికి వెళ్తే ఓపీ చూపించుకోవాలంటే సర్వీస్ ఛార్జ్, లోపల స్కానింగ్ చేయించుకోవాలంటే డబ్బులు కట్టాలి, లోపల రక్త పరీక్ష చేయించుకోవాలంటే డబ్బులు కట్టాలి, మంచం కావాలంటే డబ్బులు కట్టాలి. ఇది ఎక్కడ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజల ఆస్తిని తీసుకెళ్లి అపోలో హాస్పిటల్ కట్టబడితే ఇవాళ ఏం జరుగుతుందో చిత్తూరులో ఒకసారి ప్రజలను ఆలోచించమంటున్నాను. రేపు ఈ 10 మెడికల్ హాస్పిటల్తో పాటుగా మెడికల్ కాలేజీల మొత్తం అమ్మకానికి పెట్టి వాళ్ళ పెత్తందారులకి, ఆయనకి చందాలు ఇచ్చిన వాళ్ళకి, ఆయనకి వాటాదారులకి ఆ హాస్పిటల్ని అప్పచెప్తే రేపు హాస్పిటల్ పరిస్థితి ఏంటి? కొంతమంది టీడీపీ నాయకులు అడుగుతున్నారు, తప్పేముంది డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకుంటే అని చెప్తున్నాను. అరే బాబు, అధికారం మదంతో మాట్లాడబాకండి, అధికార మదంతో మాట్లాడబాకండి. సామాన్యుడు మీరు ఓట్లు ఏడ్చుకున్నప్పుడు సందుల్లో, గొంతుల్లో, బజారుల్లో ఓట్లు బెచ్చబెట్టుకున్నప్పుడు సామాన్యుడి దగ్గరికి వెళ్ళి వాటేసుకుని లేదా చేతులు రుద్ది, కాళ్ళు రుద్ది, ఎలా మసాలా బండి దగ్గర మసాలా అమ్మి, అట్టుల దగ్గర పేనాంగీకి, సోడా దగ్గర సోడా బండి కొట్టి, ఇస్త్రీ బండి దగ్గర ఇస్త్రీ పామి, ఇన్ని యాషాలు వేశారు కదా. మీరు ఫోటోలు దిగినటువంటి ఆ ఇస్త్రీ బండోడు డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకోగలరా? మీరు ఫోటోలు దిగినటువంటి మసాలా బండోడు ఫ్రీగా వైద్యం చేయించుకోగలరా? మీరు ఫోటోలు దిగినప్పుడు ఓట్లు అడుక్కున్నటువంటి పురుగుల బండోడు ఇవాళ వైద్యాన్ని చేయించుకోగలరా డబ్బులు ఇచ్చని చెప్పి అడుగుతున్నాను. ఎందుకు మీ అధికార మదం సామాన్యుడి పట్ల ఎందుకు ఆలోచించలేకపోతుంది ఈ కూటమి ప్రభుత్వం? ప్రశ్నించేవాడు ప్రశ్నించడు. గవర్నమెంట్ విమానాల్లో జనం సొమ్ముతో విమానాల్లో తిరుగుతారు, ముగ్గురు కలిసి హెలికాప్టర్లో తిరుగుతారు. డబ్బులు లేవంటారు, ఏడు చేస్తాం ఖజానా ఖాళీ అంటాడు. ఓ పక్యం 2,66,000 కోట్లు అప్పులు చేశాడు ఇప్పటికి. అంటే రాబోయే రోజుల్లో ఇంకెంత చేయబోతున్నాడు? చేసిన అప్పుల్లో ఒక్క 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోయింది కదా. మెడికల్ కాలేజీలు జనానికి సీట్లుండే, 2,000 చిల్లర సీట్లుండే పేదవాళ్ళకి. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వం దగ్గర ఉండేవి కదా. ఇవాళ ఈ దివాళా కోరు ప్రభుత్వాన్ని తక్షణం మెడికల్ కాలేజీల అమ్మకాలను నిలుపుదల చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు హారిక్ గారు మాట్లాడతారు. డీజే వ్యాన్లు ఇచ్చి నువ్వే మళ్ళీ ఎవరికి అందజేయబో. తన 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవంలో 45 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీలో
ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థాపించాలని కానీ, ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పార్లమెంట్ కోటి నిర్మాణం చేయాలని కానీ, లేదా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఒక్కొక్క పార్లమెంట్కి దాన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపుదిద్దాలని కానీ ఏ రోజు ఆలోచన చేయనటువంటి నారా చంద్రబాబు నాయుడు ఒక పక్క అయితే, ఏ అనుభవం లేకుండా ఒక్కరోజు అంటే ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా అనుభవం లేనటువంటి నవ యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 5 సంవత్సరాలు కోవిడ్ పీరియడ్ తీసేస్తే 3 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలను నిర్మాణం చేయాలనేటువంటి గొప్ప సంకల్పంతో దానిలో 7 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి తన 5 ఏళ్లలో అంటే 3 ఏళ్లలో 7 మెడికల్ కాలేజీని పూర్తి చేసి 10 మెడికల్ కాలేజీలని శరవేగంగా నిర్మాణ దశలో ఏర్పాటు చేసినటువంటి నవయువకుడు అంటే అనుభవం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది, అనుభవం కంటే రాజకీయ ఇండస్ట్రీ కంటే సంకల్పం అనేది ముఖ్యం. ఏ నాయకుడికైనా, కుర్చీలో కూర్చున్నవాడికైనా అనేది, ఏ ముఖ్యమంత్రికి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం వల్ల మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల ఉచితంగా అంటే సంవత్సరానికి 15,000 రూపాయల ఫీజుతో మాత్రమే ఉచితంగా 1,500 మంది పిల్లలకి ఉచితంగా కొత్తగా వైద్యుని అభ్యసించే అవకాశం రావటం, అలాగే దోపిడీని అరికడుతూ, పెత్తందారుల దోపిడీని అరికడుతూ, వ్యాపారస్తుల దోపిడీని అరికడుతూ మరొక 1000 సీట్లని తక్కువ ఫీజుతో కాలేజీ మెయింటెనెన్స్ కోసం పనికొచ్చేటువంటిదిగా 2,500 సీట్లు వచ్చేట్టుగా ఏర్పాటు చేస్తే, ఇతను వచ్చి ఇవాళ మాట్లాడే మాటలు మనం చూస్తున్నాం, విషప్ మాటలు. ప్రభుత్వం మెడికల్ కాలేజీ నడపాల్సిన అవసరం ఏంటి, ప్రభుత్వ ఆసుపత్రులు నడపాల్సిన అవసరం ఏంటి అని చెప్పని 10 మెడికల్ కాలేజీలని ముందస్తుగా 66 ఏళ్ల పాటు చూడండి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కాదు, 66 ఏళ్ల పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని రెండింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి అంటే తన బ్రోకర్లకి, తన అండదండలుగా ఉండి గెలిపించడానికి డబ్బులు దారం చేసినటువంటి వ్యాపారస్తులకి, తన పార్ట్నర్లకి ఈ 10 మెడికల్ కాలేజీలని అప్పనంగా అప్పచెప్పటమే కాకుండా అంటే 66 ఏళ్ళు ఆసుపత్రితో సహా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్కి ఇచ్చేస్తాడంట 66 ఏళ్ళు, మెడికల్ కాలేజీ కూడా 66 ఏళ్ళు హాస్పిటల్కి ఇచ్చేస్తాడంట. ఇస్తూ ఆయన ఇంకో మాట మాట్లాడుతున్నాడు, అట్రాక్షన్ గా 2 సంవత్సరాల పాటు ఈ 10 మెడికల్ కాలేజీలు అంటే సగం కట్టినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానీ, ఆల్రెడీ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కానీ అంటే మెడికల్ కాలేజీలు కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఇచ్చేయటంతో పాటుగా 2 ఏళ్ల పాటు కాలేజీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి జీతాన్ని, హాస్పిటల్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి జీతాన్ని ప్రభుత్వమే చెల్లిస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఎంత దోపిడీ చూడండి. 66 ఏళ్ళు హాస్పిటల్ ఇచ్చేస్తాడు, 66 ఏళ్ళు కాలేజీలు ఇచ్చేస్తాడంట, 2 ఏళ్ల పాటు హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో ఉన్న వాళ్ళకి జీతాలు ఇస్తాడు. ఇంతకన్నా దోపిడీ విధానం ఇంకేమని చెప్పండి. ఏంటయ్యా అంటే ప్రభుత్వానికి ఏంటయ్యా అంటే ఎకరానికి రూపాయి లీజ్ అండి, సంవత్సరానికి ఎకరానికి రూపాయి లీజుతో ఈ హాస్పిటల్ని, మెడికల్ కాలేజీలని దారాదత్తం చేసేటువంటి కార్యక్రమాన్ని కనీసం నువ్వు కొత్తగా పెట్టలేకపోయావు, కానీ ఈ మెడికల్ కాలేజీలని తయారు చేసి అప్పచెప్పుంటే వాళ్ళ రాష్ట్ర ప్రజలకి, సామాన్యులకి వైద్యపరంగా విద్యపరంగా ఎంత హాయిగా అంటే ఎంత సౌకర్యంగా ఉండేది, ఎంతమంది సామాన్యుల్లో డాక్టర్లుగా తయారయ్యేవాళ్ళు. అది మానేసి ఎన్నికల ముందేమో జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో 60 సీట్లు 12 లక్షలకి 20 లక్షలకు కొన్ని సీట్లు ఇస్తున్నాడు, నేను వచ్చి ఈ మొత్తం రద్దు చేస్తున్నాడు. జగన్ ఎందుకు ఇచ్చాడు? ఆ కాలేజీకి ప్రతి సంవత్సరం అయ్యేటువంటి మెయింటెనెన్స్ మొత్తం ప్రభుత్వానికి బాధ్యత లేకుండా, ప్రభుత్వం మీద భారం కాకుండా సెల్ఫ్ సస్టైన్ అవటానికి ఆ కాలేజీని ఆ రకంగా ఆయన చేస్తే ఆ జీవోని రద్దు చేస్తా అన్నటువంటి నారా లోకేష్ నాయుడు ఇవాళ ఏం చిలక పలుకులు పడుగుతున్నాడు. విద్యార్థులు ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేస్తే ఆపేది లేదయ్యా, ఎవడొచ్చినా మేము ఆపేది లేదన్నాడు. ఎందుకు ఈ మదం అని అడుగుతున్నా. అధికార మదమా? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ మదం? ఈ మాటలు మాట్లాడేట. ఎన్నికల ముందేమో జగన్ ఇచ్చిన 60 సీట్లు
12 లక్షలు 20 లక్షలు కూడా ఉన్న సీట్లను రద్దు చేస్తానన్నాడు. ఇతను వచ్చి ఏం చెప్తాడు, మొత్తం 150 సీట్లు అమ్మకానికి అని చెప్తున్నాడు. సిగ్గు ఎగ్గు నీతి కానీ కనీసం అంతరాత్మ కానీ లేకుండా డబ్బు 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 ఎంతసేపు డబ్బు మూటలు కట్టి దుబాయ్కో యూరోప్కో అమెరికాకో పట్టుకెళ్ళి దాచుకునేటువంటి తప్పుడు రోగం తండ్రి కొడుకులకి రావటం అనేది మనందరి దురదృష్టం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి పిలిపించారు, అయ్యా ప్రజలారా, నా గొంతుతో ఎవరైతే గొంతు కలుపుతారో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ ఆసుపత్రుల్ని 66 ఏళ్ల లీజు పేరుతో అమ్మకానికి పెట్టినట్టు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గవర్నర్ గారిని కోరుకుందాం. దానికి ఎవరు సంతకం పెడతారో రమ్మంటే కోటి మంది ప్రజల పైచిలుకు మంది మద్దతుగా గవర్నర్ గారికి ఈ డిమాండ్ని సంతకం రూపంలో కాగితం రూపేణ వాళ్ళు అందజేస్తే పరిస్థితి. రేపు 18వ తారీఖున ఈ కోటి పైచిలుకు ప్రజల యొక్క గళాన్ని కోటి ప్రజాగళాన్ని గవర్నర్ గారికి వినిపించి చర్యలు తీసుకోమని చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక హెచ్చరిక చేశాడు. అదే మీరు చంద్రబాబు చుట్టాలు ఎవరైనా సరే, అది గీతం మెడికల్ కాలేజా, ఇంకో మెడికల్ కాలేజా, చంద్రబాబు చుట్టాలు ఎవరైనా సరే చంద్రబాబు మాటలు నమ్మి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను అప్పనంగా ఎత్తేటానికి వస్తే గనక రాబోయే 2.5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా మీ కాలేజీలని ఓడలాక్కుని మిమ్మల్ని తరిమి కొట్టి అవన్నీ కూడా ప్రజలకి ఆస్తిగా అంకితం చేయటం అనేది నేను గొప్ప సంకల్పాన్ని చేపడుతున్నా, శపథం చేస్తున్నానని చెప్పాడు. హెచ్చరిక చేస్తున్నాం, ఎవడైనా చంద్రబాబు చుట్టాలు ఎవరైనా సరే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కబలిద్దామని కనుక ముందుకొస్తే ఖచ్చితంగా మీరు అనుభవించేటువంటి ఫలితాన్ని అనుభవించే రోజు రాబోయే 2.5 సంవత్సరాలు ఉంటుందని కూడా హెచ్చరిక చేస్తూ చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే సంపద సృష్టిస్తానని చెప్పి సంపద సృష్టించకపోగా 2,66,000 కోట్ల రూపాయలు అప్పు సృష్టించిన చంద్రబాబు దాంట్లో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 మెడికల్ కాలేజీలు పూర్తయి ప్రజల ఆస్తులుగా వస్తాయి. 17 పార్లమెంట్లో వాళ్ళ ప్రజలకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచితంగా వైద్యం దొరికేదాన్ని ఇవాళ నువ్వు నాశనం చేస్తున్నావు అనే దాన్ని హెచ్చరిక చేస్తూ రేపు 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి ఇచ్చేటువంటి ప్రజా గళాన్ని తీసుకెళ్లే దాంట్లో ప్రజలందరూ మమేకమై బలపరచమని, దాంట్లో పాల్గొనమని, జయప్రదం చేయమని చెప్పని కోరుతున్నాం.